భారత్పై ఇస్లామిక్ దురాక్రమణల సిరీస్ ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అయితే ఇందులో భాగంగా వచ్చే కొన్ని రాజవంశాల చరిత్రలను కూడా చెప్పుకుందాం. లాస్ట్ ఎపిసోడ్ లో మేవాడ్ సింహం బప్పారావల్ ఇస్లామిక్ సైన్యాలను ఎలా తరిమి కొట్టాడో వివరంగా చెప్పుకున్నాం. సమ్రాట్ విక్రమాదిత్య జన్మించిన అగ్నివంశంలోని ప్రమర వంశానికి చెందిన గుహిల రాజపుత్రుడే బప్పారావల్. అంటే నేరుగా సమ్రాట్ విక్రమాదిత్య వంశీకుడే ఇస్లామిక్ సేనాని జునైద్ ఒకేసారి చిత్తోర్, ఇప్పటి సౌరాష్ట్ర అంటే గుజరాత్ తీర ప్రాంతంలో అవంతి నగరాలపై కూడా దాడి చేశాడని, అయితే అక్కడ మహావీరులు అవని జనాశ్రయ పులకేసి గుర్జర నాగభటుల ధాటికి వెళ్లిన సైన్యంలో ఒక్కరు కూడా తిరిగి రాలేదని చెప్పుకున్నాం. భారత చరిత్రలో గొప్ప గొప్ప రాజవంశాల్లో ఒకటి ఈ చాళుక్య పులకేసి వంశం. వీరి వంశీకులు ఒకప్పుడు ఇప్పటి దక్షిణాపథం వరకు పాలించారు. అందుకే చాళుక్య పులకేసులు ఎవరు, అందులో ప్రఖ్యాతిగాంచిన ఇమ్మడి పులకేసి లేదా రెండో పులకేసి ఎవరు, మన దక్షిణాదిని పాలించిన చాళుక్యులు ఎవరు, ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళుక్యులు ఎవరు, ఈ చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చరిత్ర తర్వాత మనం మళ్ళీ ఇస్లామిక్ దండయాత్రల్లో తర్వాతి ఘట్టానికి వెళ్దాం. ఆధునిక చరిత్రలో భరతఖండాన్ని పాలించిన ప్రఖ్యాత వంశాలన్నీ సమ్రాట్ విక్రమాదిత్య జన్మించిన అగ్ని వంశానికి చెందినవే. అందుకే ఈ వంశాలన్నిటిలో చాలా మంది రాజులకు విక్రమాదిత్య పేరు ఉంటుంది. విక్రమాదిత్య జన్మించిన అగ్ని వంశంలో 4 వంశాలు ప్రధానమైనవి. అందులో మొదటిది ప్రమర వంశం. ఆ వంశానికి చెందినవాడే సమ్రాట్ విక్రమాదిత్య. రెండో ప్రధాన వంశం చైహానీ వంశం, వీరే రాజపుత్రులు. మూడో వంశం శుక్ల వంశం, వీరే ఇప్పటి గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలైన సౌరాష్ట్రను పాలించిన చాళుక్యులు. 4వ వంశం ప్రతిహారులు, వీరే పరిహార వంశం, వీరు బెంగాల్ ని పాలించారు. అందుకే విక్రమాదిత్య చరిత్ర చాలా ముఖ్యమైనది. అతని చరిత్రే ఈ వంశాల బంధుత్వాలను క్లియర్ గా చెప్తుంది. ఇప్పుడు చెప్పుకున్న ఈ 4 వంశాల్లో విక్రమాదిత్య ప్రమర వంశం తర్వాత ఖ్యాతి చెందిన వంశం రాజపుత్రులు, ఆ తర్వాత చాళుక్యులు. ఈ చాళుక్యులు వైష్ణవ భక్తులు. ముఖ్యంగా సౌరాష్ట్రను పాలించిన చాళుక్యులు పరమ కృష్ణ భక్తులు. ఈ చాళుక్య వంశం శుక్ల అనే రాజు వల్ల ప్రఖ్యాతి చెందింది. అందుకే ఈ చాళుక్య వంశాన్ని శుక్ల వంశం అని కూడా అంటారు. ద్వారక ఒడ్డున ఉన్న ద్వారకాధీశుని ఆలయాన్ని నిర్మించినది ఈ చాళుక్యులే. ఆనాడు విక్రమాదిత్య సామ్రాజ్యంలో వీరు సామంతులు. ఆ తర్వాత సౌరాష్ట్రకు వీరు స్వతంత్ర చక్రవర్తులయ్యారు. చాళుక్య వంశీకుల తొలి రాజధాని ద్వారక. చాళుక్య వంశంలో 21వ రాజు యశో విగ్రహ. ఇతని సమయానికి చాళుక్య వంశం బలహీనపడింది. అప్పుడే ఈ యశో విగ్రహ వంశీకులు కొందరు 5వ శతాబ్దంలో ఇప్పటి కర్ణాటకలోని అప్పటికి పాలకులైన కదంబుల దగ్గర సైన్యాధిపతులుగా చేరారు. వారిలో శక్తివంతుడు జయసింహ. ప్రాచీన కన్నడ భాషలో సింహానికి మరో పేరు పులకేసి. జయసింహుడు కదంబులు బలహీనంగా ఉన్న సమయంలో వారిపై తిరుగుబాటు చేశాడు. తమను తాము చాళుక్య సింహాలుగా చెప్తూ పులకేసి వంశాన్ని స్థాపించాడు. ఇతని వంశమే కర్ణాటకలో పులకేసి వంశంగా ప్రఖ్యాతి చెందింది. మొదటి పులకేసి ఇప్పటి ఉత్తర కర్ణాటక ప్రాంతంలో బాదామి అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని 543లో పులకేసి రాజ్యాన్ని పటిష్టంగా మార్చాడు. చాళుక్యుల్లో భాగమైన పులకేసి వంశం కర్ణాటక కేంద్రంగానే పాలించారు. పులకేసి రాజధాని బాదామికి పెద్ద చరిత్రే ఉంది. వాతాపి అనే పేరే బాదామి అయింది. ఈ బాదామి నగరం కృష్ణానదికి ఉపనది అయిన మల్లప్రభ తీరంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి వాతాపి, అగస్త్య తీర్థ అనే పేర్లు కూడా ఉన్నాయి. పురాణాల్లో అందరికీ తెలిసిన కథ ఒకటి ఉంది. వాతాపి, ఇల్వల అనే 2 రాక్షసులు ఇక్కడి అడవుల్లోనే ఉంటూ వచ్చిపోయే బాటసారులను భక్షిస్తూ ఉండేవారు. వీరిలో వాతాపి తన కామరూప విద్యతో ఒక మేకగా మారేవాడు. ఆ మేకను కోసి ఇల్వల అతిథులకు వండి పెట్టేవాడు. ఆ ఆహారాన్ని అతిథులు భుజించగానే ఇల్వలుడు తనకు తెలిసిన సంజీవని విద్యతో వాతాపి బయటకు రా అనేవాడు. లోపల ఉన్న వాతాపి మళ్లీ ప్రాణం పోసుకొని బాటసారుల పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేవాడు. అలా బాటసారులు మరణించాక ఈ రాక్షసులిద్దరూ నరమాంసం భక్షించేవారు. ఇది తెలిసిన అగస్త్యుడు ఒక బాటసారిలా వెళ్లి ఎప్పటిలాగే మేక రూపంలో ఉన్న వాతాపిని భుజించాడు. వెంటనే జీర్ణం వాతాపి జీర్ణం అనగానే లోపలున్న వాతాపి జీర్ణం అయిపోయాడు, అంటే మరణించాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి రాలేదు. అప్పుడు ఇల్వలుడిని కూడా అగస్త్యుడు తన తపశ్శక్తితో
బాణాలతో సంహరించాడు. అలా వాతాపిని అగస్త్యుడు సంహరించిన ప్రాంతంగా ఆ నగరానికి వాతాపి అనే పేరు వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఆ పేరే బాదామిగా మారింది. ఈ బాదామిని పాలించిన చాళుక్యులనే బాదామి చాళుక్యులు అంటారు. వీరిలో మొదటి చక్రవర్తి ఒకటో పులకేశి. ఇతను 543లో బాదామి కేంద్రంగా ఇప్పటి కర్ణాటకను పాలించాడు. కర్ణాటక చరిత్రలో పులకేశి పాలనను ఒక స్వర్ణయుగంగా చెప్తారు. వాతాపి కొండను శత్రు దుర్గంగా మార్చిన పులకేశి అపజయమే లేకుండా పాలించాడు. 543 నుంచి మొదటి పులకేశి పాలించాడు. అతని తర్వాత అతని కుమారుడు కీర్తివర్మ రాజు అయ్యాడు. కీర్తివర్మ 33 ఏళ్లు పాలించాడు. ఇతను ఉత్తర కర్ణాటకలోని కదంబులను పూర్తిగా ఓడించాడు. కొంకణ్ణి కూడా గెలిచాడు. బళ్ళారి ఇప్పటి కర్నూలు వరకు బాదామి చాళుక్య సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కొంకణ్ణి గెలిచిన తర్వాత రేవతి ద్వీపం బాదామి చాళుక్యుల పాలనలోకి వచ్చింది. ఆనాటి రేవతి ద్వీపమే ఈనాటి గోవా. అలా కీర్తివర్మ 33 ఏళ్ల పాలనలో ప్రస్తుత కర్ణాటక, గోవా, దక్షిణ మహారాష్ట్రలో భాగమైన కొంకణ్, ఇప్పటి రాయలసీమలో భాగమైన కర్నూలు వరకు బాదామి చాళుక్య సామ్రాజ్యాన్ని నిర్మించాడు. అలాగే పులకేసి మొదలుపెట్టిన వాతాపి దుర్గాన్ని కూడా కీర్తివర్మ పూర్తి చేశాడు. అలా కీర్తివర్మ బాదామి చాళుక్య రాజుల్లో ప్రఖ్యాతి చెందాడు. ఈ కీర్తివర్మ కుమారుడే రెండో పులకేసి లేదా ఇమ్మడి పులకేసి. కర్ణాటకలో ఈ చక్రవర్తి పేరు తెలియని వారు ఉండరు. కన్నడ కంఠీరవ రాజ్కుమార్ హీరోగా వచ్చిన ఇమ్మడి పులకేసి సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్. ఈ రెండో పులకేసి చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్. 599లో కీర్తివర్మ మరణించాడు. అప్పటికి ఇమ్మడి పులకేసి చాలా చిన్నవాడు. ఆ అదును చూసుకుని అప్పటి వరకు అధికారం కోసం చూస్తున్న కీర్తివర్మ తమ్ముడు మంగళేశుడు సింహాసనం అధిష్ఠించాడు. ఈ మంగళేశుడు అత్యాశాపరుడు. ఈలోపు రెండో పులకేసి పెద్దవాడయ్యాడు. తనకు యువరాజు పట్టాభిషేకం చేయాల్సిన బాబాయి మంగళేశుడు అధికార కాంక్షతో పులకేసిని దూరం పెట్టాడు. అది గమనించిన పులకేసి చేతులు కట్టుకుని కూర్చోలేదు. రెండో పులకేసి అప్పటికే తాను ఏర్పాటు చేసుకున్న సైన్యంతో తిరుగుబాటు చేసి బాబాయినే సంహరించాడు. అలా 609లో రెండో పులకేసి బాదామి చాళుక్యుల మూడో చక్రవర్తిగా సింహాసనం ఎక్కాడు. మంగళేశుడి కాలంలోనే రాజ్యం బలహీనమైంది. అతను మరణించాక ఎవరికి వారు స్వతంత్రం ప్రకటించుకోవడం మొదలుపెట్టారు. మళ్లీ కొంకణ మౌర్యులు, కదంబులు, మైసూరు గాంగులు అందరూ పులకేసితో యుద్ధానికి సిద్ధమయ్యారు. కానీ పులకేసి చండ ప్రచండంగా వారందరినీ ఉక్కుపాదంతో అణిచివేసి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ బాదామి చాళుక్యుల్లో అత్యంత సమర్థుడిగా రెండో పులకేసి ప్రఖ్యాతి చెందాడు. కన్నడంలో రెండో పులకేసిని ఇమ్మడి పులకేసి అని పిలుస్తారు. అలా ఇమ్మడి పులకేసి పేరు ప్రసిద్ధి చెందింది. ఇతను 609 నుంచి 642 వరకు 33 ఏళ్లు పాలించాడు. ఇతను చేసిన దిగ్విజయ యాత్రలు చరిత్రలో ప్రసిద్ధమయ్యాయి. ఆ దిగ్విజయాలను వర్ణించే శాసనమే 634 నాటి ఐహోలే శాసనం. చరిత్రలో ప్రసిద్ధి చెందిన శాసనాల్లో ఐహోలే శాసనం ఒకటి. ఈ శాసనంలో సంస్కృత భాషతో పాటు ప్రాచీన కన్నడ లిపి కూడా కనిపిస్తుంది. ఈ శాసనాన్ని రాయించిన కవి రవికీర్తి. ఇతను పులకేసి ఆస్థాన కవి. రెండో పులకేసి గురించి తెలుసుకోవడానికి ప్రధాన ఆధారం ఈ ఐహోలే శాసనం. పులకేసి జైత్రయాత్రల్లో మొదటిది శిలాదిత్య హర్షవర్ధనుడిని పులకేసి ఓడించడం. చాలా మందికి ఇక్కడే ఒక పెద్ద సందేహం ఉంది. హర్షవర్ధనుడు ఏ కాలం వాడని? 609 ప్రాంతంలో ఇప్పటి హర్యానాలోని స్థానేశ్వరం రాజధానిగా హర్షవర్ధన పాలించేవాడు. ఇతని అసలు పేరు శిలాదిత్య హర్షవర్ధన. కానీ ప్రాచీన కాలంలో మరో ప్రఖ్యాత చక్రవర్తి హర్షవర్ధనుడు ఉన్నాడు. శాతవాహనుల అసలు కాలం 833 నుంచి 327 BCE అని శాతవాహన ఎపిసోడ్స్ లో చెప్పుకున్నాం. ఈ సమయంలో అంటే 457 BCE కాలంలో మధ్య భారతంలో హర్షవర్ధన చక్రవర్తి పాలించాడు. అతని రాజధాని ఉజ్జయిని. ఇతను చాలా గొప్ప రాజు, ఎంతో మేధావి కూడా, గొప్ప దానశీలి. అందుకే ఆనాటి చక్రవర్తులందరికీ హర్షవర్ధనుడు అంటే గౌరవం. భరతఖండంలో ఎన్నో రాజ్యాలను గెలిచిన శాతవాహనులు కూడా హర్షవర్ధన రాజ్యం వైపు వెళ్లలేదు. ఈ హర్షుడిని మిత్రుడిగా చూశారు. అలా మధ్య భారతాన్ని హర్షవర్ధనుడు అద్భుతంగా పాలించాడు. అతని పేరుతో వచ్చిన శకమే శ్రీహర్ష శకం. ఈ ప్రాచీన హర్షవర్ధన వంశీకుడే పులకేసి సమయంలో ఉన్న ఈ శిలాదిత్య హర్షవర్ధన. ఇద్దరూ ఒకరు కాదు. అతను ప్రాచీనుడు, ఇతను ఆధునిక చరిత్ర కాలంలో ఉన్నవాడు. ఈ హర్షవర్ధన లెక్కతోనే శాతవాహనులు, గుప్తుల కాలాలను చరిత్రకారులు మార్చేశారు. రెండో పులకేసి 609లో చక్రవర్తి అయ్యాడు. ఆ సమయంలోనే ఉత్తర భారతంలో ప్రసిద్ధి చెందిన రాజు శిలాదిత్య హర్షవర్ధన. అతని రాజ్యం స్థానేశ్వరం. ప్రస్తుతం హర్యానాలో ఉన్న తానేశ్వర్ ఆనాటి స్థానేశ్వరం. రెండో పులకేసికి హర్షవర్ధనుడికి యుద్ధం నర్మదా తీరంలో జరిగింది. నర్మదా యుద్ధంగా ప్రసిద్ధి చెందిన ఈ రణంలో పులకేసి ఘన విజయం సాధించాడు. ఈ విజయంతో బాదామి చాళుక్యుల పులకేసి రాజ్యం ఉత్తర భారతం వరకు విస్తరించింది. ఇటు దక్షిణాదిలో కళింగ వరకు, ఆంధ్రదేశంలో ఇప్పటి పిఠాపురం వరకు రెండో పులకేసి
పులకేసి తన రాజ్యాన్ని విస్తరించాడు. అప్పటి కృష్ణా గోదావరి ప్రాంతాలను పాలిస్తున్న విష్ణుకుండిన రాజులను ఓడించి పులకేసి తన రాజ్యాన్ని కృష్ణా తీరం వరకు విస్తరించాడు. అలా బాదామి చాళుక్య రాజ్యం తూర్పు సముద్ర తీరం వరకు విస్తరించింది. ఆంధ్ర రాజ్యంలో కృష్ణా గోదావరి ప్రాంతానికి తన సోదరుడు అయిన విష్ణువర్ధనుడిని రాజప్రతినిధిగా రెండో పులకేసి నియమించాడు. ఈ కృష్ణా గోదావరి ప్రాంతానికి చాళుక్య రాజధానిగా వేంగి నగరం ఉండేది. ప్రస్తుతం ఏలూరు ప్రాంతంలోని పెదవేగి అనే ఊరే ఆనాటి వేంగి నగరం. ఇప్పటికీ అక్కడ చాళుక్యులు నిర్మించిన ప్రాచీన ఆలయాల అవశేషాలు కనిపిస్తాయి. ఆంధ్ర ప్రాంతంలో పాలించిన బాదామి చాళుక్య వంశీకులే వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యులు అనే పేరుతో ప్రఖ్యాతి చెందారు. ఆంధ్ర ప్రాంతంలో కీలకమైన కృష్ణా గోదావరి ప్రాంతాన్ని పులకేసి గెలిచాక ఆ తర్వాత కృష్ణకు దక్షిణాన ఉన్న ఇప్పటి గుంటూరు నెల్లూరు ప్రాంతాలపై జైత్రయాత్రకు పులకేసి వెళ్ళాడు. అప్పటికి ఆ ప్రాంతాలు తొండై మండలంలో భాగం. పల్లవులు పాలించిన ప్రాంతాన్ని తొండై మండలం అంటారు. వారి రాజధాని కాంచీపురం. పులకేసి నాటికి పల్లవరాజు మహేంద్రవర్మ. ఆ యుద్ధంలో మధ్యలో ఉన్న ప్రాంతాలను గెలిచిన పులకేసి పల్లవ రాజధాని అయిన కాంచీపురాన్ని మాత్రం గెలవలేకపోయాడు. ఈ వివరాలన్నీ ఐహోలే మెగుతి ఆలయంలో వేసిన శాసనంలో స్పష్టంగా ఉన్నాయి. రెండో పులకేసి పాలిస్తున్నప్పుడే 641 ప్రాంతంలో చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ బాదామి చాళుక్య రాజ్యాన్ని పర్యటించి తన చరిత్ర పర్యటన గ్రంథంలో రాశాడు. పర్షియన్ చక్రవర్తి ఖుస్రో తన రాయబారిని బాదామికి పంపాడు. చాళుక్య రాజులకు పర్షియన్లకు సంబంధాలు బాగుండేవి. ఇన్ని విజయాలు సాధించిన పులకేసికి కాంచీపురాన్ని గెలవలేకపోయానన్న బాధ ఉండిపోయింది. పైగా రాజ్యాన్ని ఇంకా విస్తరించాలన్న కాంక్ష కూడా పెరిగిపోయింది. అందుకే మళ్లీ పులకేసి పల్లవులపై దాడి చేశాడు. ఆ సమయంలో పల్లవరాజు నరసింహవర్మ మహామల్ల. అతను గొప్ప యోధుడు. అతను పులకేసిని వరుసగా 3 యుద్ధాల్లో ఓడించాడు. చివరిసారి పులకేసి యుద్ధంలో ఓడిపోయి బాదామికి వెళ్తున్న సమయంలో పల్లవ సైన్యాధిపతి సిరుత్తోండ నాయనార్ పులకేసి సైన్యాలను వెంబడించి బాదామిని ముట్టడించాడు. రాజధాని బాదామిని రక్షించుకునే యుద్ధంలో పులకేసి వీరమరణం పొందాడు. పల్లవులు బాదామిని ఆక్రమించడం, పులకేసిపై ఘన విజయం గురించి బాదామిలో ప్రసిద్ధ ఆలయమైన మల్లికార్జున దేవాలయంలో శాసనం ఉంది. ఈ శాసనం ప్రకారం 13 ఏళ్ల పాటు బాదామి పల్లవుల ఆక్రమణలో ఉంది. 642లో రెండో పులకేసి మరణించాడు. పులకేసి కుమారుడు పేరు విక్రమాదిత్య. ఈ వంశంలో 2 విక్రమాదిత్యులు ఉన్నారు. అందుకే ఇతన్ని మొదటి విక్రమాదిత్య అంటారు. ఇతను కొంతకాలానికి మళ్లీ సైన్యాన్ని సమకూర్చుకుని పల్లవుల ఆక్రమణలో ఉన్న తమ రాజధాని బాదామిని గెలిచి చాళుక్య రాజ్యాన్ని నిలిపాడు. 655లో ఈ మొదటి విక్రమాదిత్యుడు సింహాసనం అధిష్ఠించాడు. 681 వరకు రాజ్యాన్ని కాపాడి పాలించాడు. ఈ మొదటి విక్రమాదిత్య కుమారుడు వినయాదిత్య. ఇతను 681 నుంచి 696 వరకు పాలించాడు. ఇతని తర్వాత వినయాదిత్య కుమారుడు విజయాదిత్య 696 నుంచి 733 వరకు పాలించాడు. ఇతని కాలంలోనే కర్ణాటక ప్రాంతం కళలకు స్వర్ణయుగం. ఇప్పటికీ కర్ణాటకలో చాళుక్యులు నిర్మించిన ఆలయాలు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బాదామి గుహలు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రాంతాలు. ఆ దేవాలయాల్లో శిల్పకళ జీవం ఉట్టిపడుతూ ఉంటుంది. విజయాదిత్య కాలంలో చాళుక్య సామ్రాజ్యం స్వర్ణయుగాన్ని చూసింది. ఈ విజయాదిత్య కుమారుడు రెండో విక్రమాదిత్యుడు. ఇతను 733 నుంచి 744 వరకు పాలించాడు. తన పూర్వీకుడైన రెండో పులకేసి సాధించలేని విజయాలను ఈ విక్రమాదిత్యుడు సాధించి చాళుక్య వంశానికి తిరుగులేని ఖ్యాతి తెచ్చాడు. ఈ విక్రమాదిత్యుడు పల్లవులు పాలించిన సామ్రాజ్యాలన్నింటినీ గెలిచాడు. తొండై మండలం, పల్లవుల రాజధాని కాంచీపురంలో కూడా చాళుక్యుల జెండా ఎగరేశాడు. కాంచీపురంలో ప్రఖ్యాత కైలాసనాథ ఆలయంలో రెండో విక్రమాదిత్యుడి విజయ శాసనం కన్నడ భాషలో ఉంటుంది. ఈ విక్రమాదిత్యుడు ఉదార స్వభావుడు. పల్లవ ప్రజలను కూడా తన ప్రజల్లాగే చూశాడు. ఈ చాళుక్య విక్రమాదిత్యుడి కాలంలోనే భరతఖండంపై అతిపెద్ద ఇస్లామిక్ దురాక్రమణ జరిగింది. లాస్ట్ ఎపిసోడ్ లో బప్పారావల్ చరిత్ర చెప్పుకున్నాం. జునైద్ అనే ఖలీఫా సేనాని చిత్తోర్, సౌరాష్ట్ర, అవంతి నగరాలపై ఒకేసారి వేల సైన్యంతో దాడి చేశాడు. అంతకు ముందే బప్పారావల్ అటు చాళుక్యులను ప్రతిహార నాగభటుడికి సమాచారం ఇచ్చాడు. అప్పటికి సౌరాష్ట్ర చాళుక్యుల ఆధీనంలోనే ఉంది. ఆ సౌరాష్ట్ర నుంచి దక్షిణాదిని ఆక్రమించాలన్నదే జునైద్ కుట్ర. ఆనాడు సౌరాష్ట్రలో ఇస్లామిక్ మూకలను అడుగు కూడా పెట్టనీయకుండా విధ్వంసం సృష్టించిన వీరుడు అవని జనాశ్రయ పులకేసి. అవని జనాశ్రయ పులకేసి ఎవరో కాదు, రెండో విక్రమాదిత్యుడి తమ్ముడి కుమారుడు. ఆనాడు ఇప్పటి గుజరాత్ లో నవసారి నగరంలో ఇస్లామిక్ దురాక్రమణ సమయంలో జునైద్ సైన్యాలు ఎటు వెళ్లాలో, ఎవరు మరణిస్తున్నారో కూడా తెలియనంతగా అవని జనాశ్రయ పులకేసి భయపెట్టాడు. అప్పటికే చిత్తోర్ మీద దాడి చేసిన జునైద్ తలను బప్పారావల్ ఖండించాడు. మరోవైపు ప్రతిహార వీరుడు గుర్జర నాగభటుడు ఇస్లామిక్ సైన్యాలను తరిమికొట్టి
అవంతి నగరాన్ని కాపాడుకున్నాడు. ఒకప్పుడు విక్రమాదిత్య ప్రమరవంశం, చాళుక్య వంశం, ప్రతిహార వంశాలు భరతఖండాన్ని కాపాడుకున్నాయి. ఇస్లామిక్ దురాక్రమణంలో విక్రమాదిత్యుడి ప్రమరవంశ మూలాలే ఉన్న బప్పారావల్, చాళుక్య వంశానికి చెందిన అవని జనాశ్రయ పులకేసి, ప్రతిహార వంశానికి చెందిన నాగభటుడు మన దేశాన్ని రక్షించారు. ఇది అసలు చరిత్ర. ఇది మన వీరుల ఘన చరిత్ర. ఉజ్వల భారత చరిత్రలో ఇది ఒక అపురూప ఘట్టం. భారతీయ రాజులు ఏకమై ఇస్లామిక్ సేనలకు కనీసం ఎక్కడ దాక్కోవాలో కూడా తెలియని పరిస్థితిని సృష్టించారని ఆనాడు ఓ చరిత్రకారుడు రాశాడు. ఇది మన ప్రాచీన చాళుక్య వంశం చరిత్ర. జై హింద్.